చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలోనే అత్యంత కరువు వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న తంబళ్లపల్లెలో ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం కంచు కోటగా ఉన్న తంబళ్లపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగ నిప్పు రవ్వలా రాజుకుంటుంటే వైఎస్ఆర్సీపీలో సింగిల్ మ్యాన్ గా దూసుకుపోతున్న ద్వారకానాథ్ రెడ్డికి నాన్ లోకల్ కార్డు అడ్డం పడుతోంది. టీడీపీ అసమ్మతిని ఓట్లుగా మలుచుకోలేని దయనీయ పరిస్థితుల్లోకి ప్రతిపక్షం దిగజారిపోతోంది. రాయలసీమ మార్కు ఫ్యాక్షన్ కు దూరంగా ఉండే చిత్తూరు జిల్లాలో ఆ ఛాయలు చూచాయిగా కనిపించే నియోజకవర్గం తంబళ్లపల్లి. అటు అనంతపురం, ఇటు కడప జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నియోజకవర్గం అక్కడ ఫ్యాక్షన్ వాసనల్ని అడపాదడపా అంటించుకుంటోంది. లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ఎక్కువగా చూపించే ఈ ప్రాంత ప్రజలు అమాయకత్వమే పెట్టుబడిగా రాజకీయ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు. నియోజకవర్గాన్ని మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టేస్తున్నారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి వైపు అడుగులు పూర్తి స్థాయిలో వెయ్యలేకపోతోంది. (1955) ఏర్పాటైన తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొదటి నుంచి టీఎన్ ఫ్యామిలీదే హవా. రాజంపేట నుంచి 1957లో టిఎన్ విశ్వనాథ్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాలంలో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి వెంకట సుబ్బారెడ్డి, టిఎన్ నాగిరెడ్డి, టిఎన్ అనసూయమ్మ, టిఎన్ శ్రీనివాసరెడ్డి కుటుంబం చక్రం తిప్పుతూ వస్తోంది. 1955 నుంచి 1983 వరకు టిఎన్ ఫ్యామిలీ రాజకీయంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎదురు లేకుండా ఉన్నారు. (1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో ఉమాశంకర్ రెడ్డిని ప్రోత్సహించారు ఎన్టీఆర్. 1985 ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన అతి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ సమయంలో పోటీకి దిగిన ఉమాశంకర్ రెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి వర్గానికి, టీడీపీ వర్గానికి మధ్య వైరం, ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. (1989) కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో లక్ష్మీదేవమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి తిరిగి గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ హవాలో 2004లో ఎమ్మెల్యేగా మూడోసారి నెగ్గారు. అగ్రవర్ణ ఆధిపత్యం, ఫ్యాక్షన్ ఘర్షణలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2009లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కలిచెర్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్టు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అండదండలతో శంకర్ యాదవ్ తంబళ్లపల్లి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి ప్రజారాజ్యం తరపున పోటీకి దిగారు. ఇక టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ వారసుడిగా దివంగత నేత ఉమాశంకర్ రెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. అతి చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. యువ ఎమ్మెల్యేల్లో చలాకీగా ఉంటూ మంచి వాక్పటిమతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత 2014 ఎన్నికలు సమీపించే నాటికి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వైఎస్ జగన్తో ఉన్న సాన్నిహిత్యం, రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు, ఖచ్చితంగా అధికారంలోకొస్తామనే అతి నమ్మకంతో ఆయన ప్లేటు ఫిరాయించారు.
2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ టికెట్టుపై పోటీ చేశారు. టీడీపీ నుంచి శంకర్ యాదవ్ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఎన్నో ఏళ్లుగా పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ మారటాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రాంత ప్రజలు అనూహ్యంగా శంకర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. బీసీ ఓట్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జిల్లా నుంచి తొలిసారిగా యాదవ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా శంకర్ యాదవ్ రికార్డు సృష్టించారు. అయితే తాజా ఎమ్మెల్యే దిగువ స్థాయి నేతలకు అందుబాటులో ఉండరు అనే విమర్శలు ఉన్నాయి. బెంగళూరులో సొంత వ్యాపార పనుల్లో నిత్యం నిమగ్నమయ్యే ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పట్ల నియోజకవర్గంలో అసంతృప్తి రాజుకోవటం టీడీపీ వర్గాలకు కలవరం పుట్టిస్తోంది. కొన్ని చోట్ల చాలా వ్యతిరేకం ఉంది, చేస్తున్నారు కానీ ఫండ్స్ అయితే వస్తున్నాయి, అవి కొంచెం యాంటీ ఉంది. ఆయన వస్తే బాగానే ఉంటుందని మా అభిప్రాయం, వస్తే బాగుంటుంది నాకైతే ఒపీనియన్. ఆయన పార్టీ పరంగా అయితే లేదు, లోకల్లో క్యాండిడేట్ మాకు అందుబాటులో ఉంటారు కాబట్టి మాకు అన్ని సౌకర్యాలు ఇదిగా ఉంటుంది కాబట్టి మాకు ఆయన అయితే బాగుంటుందని మేమైతే అనుకుంటాం. ఈ పార్టీ ఏదైనా సరే, పార్టీ పరంగా లేదు, ఏ పార్టీ అయినా కూడా మాకు ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే మాకు అందుబాటులో ఉంటాడు, దానిలో అన్ని సౌకర్యాలు ఉంటాయని మా అభిప్రాయం. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల్లో వైసీపీ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరిగి తెలుగుదేశంలోకి చేరేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఈ పరిణామంతో తంబళ్లపల్లి నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్ఛార్జ్ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. తంబళ్లపల్లి నియోజకవర్గంపై కన్నేసిన పెద్దిరెడ్డి ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని రంగంలోకి దించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్ రెడ్డిని వెంటబెట్టుకుని మరి పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి జగన్ ప్రజా సంకల్ప యాత్రలో కలియదిరిగారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న బి కొత్తకోట, ములకల చెరువు, తంబళ్లపల్లి, పెద్దమండ్యం, పీటీఎం, కురబలకోట మండలాల్లో వైసీపీ క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపారు. తంబళ్లపల్లి నియోజకవర్గంపై పెద్దిరెడ్డి కన్నుపడడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న తంబళ్లపల్లెలో ప్రజలకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ఖజానాను 50 ఏళ్ల పాటు కాపాడగల ఆర్థిక మూలాలు సమకూర్చే బంగారు నిల్వలు, ఐరన్ ఓర్తో మల్లయ్య కొండలు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలోనే ఈ కొండల్లో ఐరన్ ఓర్ను విదేశాలకు ఎగుమతి చేశారు. అలాంటి కీలక నియోజకవర్గం కావటంతో దూరదృష్టితోనే ఆయన తన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని తంబళ్లపల్లెలో పెట్టారని చర్చ జరుగుతోంది. వైఎస్ హయాంలో అనంతపురం జిల్లా నుంచి ఐరన్ ఓర్ విదేశాలకు ఎగుమతి చేసిన తరహాలోనే చిత్తూరు జిల్లాలోనూ మైనింగ్ చక్రం తిప్పేందుకు నాయకులు స్కెచ్ రెడీ చేసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తాజా ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కటంతో తంబళ్లపల్లిలో స్థానికేతర అంశం విస్తృతంగా తెరపైకి వస్తోంది. కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి వర్గం, ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గాలు చాప కింద నీరులా నియోజకవర్గం మొత్తం విస్తరిస్తున్నాయి. స్థానికేతరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వద్దంటూ క్యాడర్ డిమాండ్ చేసే స్థాయికి విభేదాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఏదో తెలియని వ్యతిరేకతతో వైఎస్ఆర్సీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ పై ఉన్న వ్యతిరేకతను సైతం ఓట్లుగా మలుచుకోవటంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా అనే అపనమ్మకం క్యాడర్లో బయలుదేరింది. టీడీపీ వైపు చూసేందుకు ఎదురుచూస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి అనుమతి లభించటం లేదు. 2014 ఎన్నికలకు ముందు సైకిల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డికి టీడీపీ మంత్రి పదవిని కట్టబెట్టింది. కానీ ప్రవీణ్ కుమార్ రెడ్డి విషయంలోనే వ్యతిరేకంగా ఉన్నట్లు టాక్. దీనికి తోడు తంబళ్లపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గం నేత కావటం,
పార్టీ కేడర్ మరింతగా పుంజుకోవటం వంటి పరిణామాలు ప్రవీణ్ ఎంట్రీకి ఆటంకాలుగా మారుతున్నాయనేది టాక్. శంకర్పై ఉన్న వ్యతిరేకతను పూడ్చుకునేందుకు ప్రవీణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించాలని ఆయన వర్గం సీఎం చంద్రబాబు వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా టాక్ ఉంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డికి నాన్ లోకల్ సెగ ప్రారంభం కావటంతో ప్రతిపక్షం సైతం డయలమాలో ఉంది. ఇది అధికారిక పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న స్థానికులకు బాగా కలిసొచ్చే అంశం. ఇలా రాజకీయ మేధావులకి గందరగోళంగా ఉన్న తంబళ్లపల్లె బరిలో ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఓటర్లు ఎవరిని అందలమెక్కిస్తారు అనేది వేచి చూడాల్సిందే. అనంతపురం నగరం, చిత్తూరు జిల్లా తంబలపల్లె నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల డిపిఆర్లతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఏపీ 24/7. మేమే ఫస్ట్, మేమే బెస్ట్.